కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మండలం సమీపంలో పెద్దనపాడు గ్రామం ఉంది. పెద్దనపాడు గ్రామంలో అగస్తేశ్వర స్వామి శివాలయం ఒకటి ఉంది. దాదాపు 1200 సంవత్సరాల క్రితం నిర్మితమైన గుడి. ఆ ఆలయ విశేషాలు ఏంటి, ఆ ఆలయ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి. ఇందాక మనం చెప్పుకున్నట్లు పెద్దనపాడు శివాలయంలో విశిష్టత చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. 1200 సంవత్సరాల క్రితం చోళరాజులు ఈ లింగాన్ని నిర్మించినట్లు ఇక్కడ ఉండే స్థానికంగా ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు మహానుభావుని శివుడి లింగము. ఇది దాదాపు ఈ శివలింగం దాదాపు లోపలికి ఇంకొక 2-3 అడుగులు లోపల ఉంటుందట. అయితే అప్పట్లోనే చోళరాజులు వచ్చి ఇక్కడ ఈ శివుడికి పూజలు, ప్రత్యేక పూజలు జరిపించు ఇక్కడ కొంతసేపు గడిపి వెళ్ళే వాళ్ళ అనేటట్లు ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. మనకు శాసనాల ద్వారా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఈ ఇంతటి అద్భుతమైన మహాపుణ్యక్షేత్రము కడప జిల్లాలో ఉండడం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు మనము. అయితే ఇక్కడ చోళరాజులు నిర్మించిన శివుడి లింగము ఈ బయట, అంటే గుడి లోపల కాదు బయట ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది బయట. గుడి సపరేట్ మళ్ళా ఒక 600-700 సంవత్సరాల క్రితము మరో విగ్రహాన్ని నిర్మించారు ఇక్కడ. అయితే ఇక్కడ ఆ విగ్రహాన్ని అల్లసాని పెద్దన్న గారు అయితే ఆ విగ్రహాన్ని నిర్మించారు. అయితే అల్లసాని పెద్దన్న గారు కూడా దాదాపు ఇక్కడ కొద్ది కాలం అయితే ఇక్కడ బస చేశారు, కొద్ది కాలం ఇక్కడ జీవనం సాగించారు అనేది ఇక్కడ ఉండే గ్రామస్తులు అయితే చెప్తుంటారు, కథలుగానే చెప్పుకుంటున్నారు. అయితే ఈ విగ్రహం చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ఏళ్ళ కిందట ఇక్కడ కొంతమంది దుండగులు ఏదో గుప్త నిధులు ఉన్నాయని చెప్పి ఇక్కడ విగ్రహాన్ని అయితే పెకిలించే ప్రయత్నం అయితే చేశారు. కానీ 1 ఇంచు కూడా కదలకన్నా విగ్రహం యథావిధిగా చోళరాజులు ఏ విధంగా నిర్మించారో అప్పటి లింగము యథావిధిగానే అలానే ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ గుడిని అయితే దాదాపు రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు 1 కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టి నవనిర్మాణం చేపట్టారు. మనము ఇప్పుడు కెమెరామెన్ సుదర్శన్ లింగాన్ని చూపిస్తున్నారు. అయితే మనం ఈ గుడి చూడొచ్చు. రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దాదాపు 1.5 కోటి ఖర్చు పెట్టి నవనిర్మాణం చేపట్టారు. అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా అద్భుతమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అయితే మనము ఇది కడప జిల్లాలో పెద్దనపాడులో ఉండాలంటే నమ్మశక్యం కాని నిజం. అయితే నిజం ఇది. అయితే ఈ గుడి చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. పూర్వం ఎప్పుడో 1200 సంవత్సరాల క్రితమే శివుడి లింగంని ప్రతిష్ఠించిన రాజుల కాలంలో చోళరాజులు అనేవాళ్ళు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు చేయించారు. అసలు అల్లసాని పెద్దన్న గారు అంటే ఆయన కూడా మంచి కవివర్యులు. అలాంటి కవులు కూడా ఇక్కడ నివాసం ఉండి ఈ శివుడికి పూజలు చేయించుకుంటూ ఇక్కడే గడిపారనేది ఇక్కడ ఉండే పెద్దలు అయితే చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇవన్నీ అప్పటి కాలం, దాదాపు 1200 సంవత్సరాల కాలం శిల్పాలు, దేవుళ్ళ విగ్రహాలు ఇవన్నీ చూడొచ్చు మనం. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అయితే ఆ అప్పటి కాలంలోనే ఇంతటి అద్భుతమైన కళ ఉందంటే మనమైతే నమ్మలేని నిజాలు. ఏది ఏమైనా కూడా మనం చూడొచ్చు. ఇది భక్త కన్నప్ప ఆ విగ్రహం అంటే ఇది కూడా దాదాపు 1000 సంవత్సరాల పైబడి 1200 సంవత్సరాల పైబడి శిల్పం విగ్రహం ఒక రాతి పైన చెక్కారు. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ అగస్తేశ్వర స్వామి శివుడి లింగానికి సంబంధించిన శాసనం ఇది ఒకటే ఉంది ప్రస్తుతానికి. ఈ ఒకటిని రామ్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే మరొకటి ఇటు పక్కనే, దీని పక్కనే మరొకటి ఉంది. అయితే ఈ శాసనం కాకుండా మరో శాసనం లోపల గుడి ఆవరణంలోనే బూడిపోయిందంట. దాన్ని వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారంట. అది ఎక్కడ ఉంది అనేది సరిగా తెలియకన్నా ఉంది కాబట్టి ఆ శాసనాన్ని కనుగోలేక పోతున్నారు. అయితే ఏది ఏమైనా ఇది ఇంతటి 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన శాసనాన్ని రామ్మోహన్ రెడ్డి గారు అయితే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మన కడప జిల్లాలో ఇంతటి మాత్రమైన శివలింగం ఉండడం చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు వెళ్దాము. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ పునర్నిర్మాణము
మళ్ళీ ఈ గుడిని కొద్దిగా మాడిఫికేషన్ చేశారు. ఆ గుడి ఆ లింగం ఎక్కడుంది, దీనికి ప్రతిబింబమైన మరో లింగం ఎక్కడుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా పెద్దనపాడులోని శివాలయ విశిష్టత గురించి. మనం చెప్పుకున్న శివాలయ విశిష్టత అంటే ఈ గర్భగుడి చూడొచ్చు. మనము దూరం నుంచి చూస్తే నంది ఆకారంలో ఉంటుంది. ఇక్కడ సైంటిస్టులు కూడా పరిశోధన జరిపారు, సైంటిస్టులు కూడా తేల్చి చెప్పారు. నంది ఆకారంలో శివుడి గర్భగుడి మనం దూరం నుంచి చూసామంటే, మన ఇప్పుడు కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు గర్భగుడి. అది నంది ఆకారంలో ఉండే గుడి అయితే చూపిస్తున్నాడు సుదర్శన్ కెమెరామెన్. ఏది ఏమైనా కూడా ఇంతటి మహత్కరమైన దేవాలయం కడప జిల్లాలోనే జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలోని పెద్దనపాడులో ఏర్పడడం అనేది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళి ఆ శివుడి లింగం ఎక్కడ ఉండింది, ఆ శివుడి లింగం దగ్గర పుట్ట ఒకటి ఉందంట. ఆ పుట్టకు సంబంధించి ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉందంట. ఎప్పుడో 800-1000 సంవత్సరాల క్రితం మొదలైన పుట్ట, ఆ పుట్ట ఇప్పటికి కూడా దాదాపు పెరుగుతూనే ఉంది. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇంతటి మహత్తరమైన దైవక్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వ జన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా మనం ఇప్పుడు మన సుదర్శన్ కెమెరామెన్ చూపిస్తున్నాడు కదా, గర్భగుడిలోకి ఎంటర్ అయినాం. మనము ఇప్పుడు పెదనపాడులోని శ్రీ అగస్తేశ్వర స్వామి వారి ఆలయంలోకి గర్భగుడిలోకి వెళ్తున్నాం. మనం ఈ గర్భగుడి అప్పటి కాలందే, దాదాపు 1000-1200 సంవత్సరాల కాలం నాటిది. అప్పుడు మనము గతంలో కూడా కొన్ని దేవాలయాలు చూసాం మనం, కానీ ఇంతటి అద్భుతమైన దేవాలయాలు ఎక్కడే కానీ లేవు. అయితే ఇది చూడొచ్చు మనము, గర్భగుడి ప్రధాన ద్వారం దగ్గర ఉండేది ఒక మన కలశంలాగా ఉంటుంది. మామూలుగా ఇలా గర్భగుళ్ళు మాత్రం కలశం తలపించే విధంగా గర్భగుళ్ళు ఎక్కడ కనపడవు. ఒక పెద్దనపాడు దేవాలయంలోనే చూడొచ్చు మనం, పైన కూడా చూడొచ్చు. అక్కడక్కడ పుట్ట ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు పుట్ట. మనం ఏదైతే పుట్ట చెప్పామో ఆ పుట్ట చూడొచ్చు. బయట గర్భగుడి బయట ఒక ద్వారం ఉంది. ఆ ద్వారంలో పుట్ట ఆనవాళ్ళు ఉన్నాయి చూడండి. అయితే గర్భగుడి లోపల ఉంది పుట్ట పూర్తిగా. ఆ పుట్టను మనం చూద్దాము. అయితే ఇక్కడ ఆ పుట్టకు చాలా ప్రత్యేకత ఉందంట. మనము గర్భగుడిలోకి ఎంటర్ అయ్యేదానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ ఆలయం నిర్మించిన రామ్మోహన్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆ విశిష్టత మరియు ఈ ఆలయ విశిష్టత ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదేమైనా కూడా దాదాపు 1200 సంవత్సరాల క్రితము ఇక్కడ మన కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడు కదా పుట్ట. ఈ పుట్టలో నాగదేవత ఉంటుంది. ఆ నాగదేవత మహాతల్లి ఎప్పుడైతే కార్తీక మాసం స్టార్ట్ అవుతుందో, ఇక్కడ ఏదైతే శివలింగం ఉందో ఈ పెద్దనపాడు శివాలయంలో ఈ లింగం చుట్టూ ప్రదర్శన చేసి పూజలు చేసి యథాస్థానానికి మళ్ళీ వెళ్ళిపోతుందని ఇక్కడ ఉండే రామ్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. అయితే వాస్తవంగానే రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఆ నాగదేవత తల్లి మహాతల్లి వచ్చి ఇక్కడ శివుడికి ప్రత్యక్షంగా ప్రదక్షిణలు చేస్తూ శివుడి లింగానికి దండం పెట్టుకుని నమస్కారం చేసుకుంటూ పూజలు నిర్వహించిన అనంతరం యథాస్థానానికి ఆ నాగదేవత అనే మహాతల్లి ఆ పుట్టలోకి వెళ్ళిపోతుందని ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ గుడి కర్త ఎవరైతే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన అయితే చెప్తున్నారు. అయితే అది చాలా మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు. అసలు ఎక్కడే కానీ దారి లేదు, అసలు ఎక్కేదానికి కూడా ఆస్కారం లేదు. ఆ మహాతల్లి నాగదేవత ఎలా ఎక్కుతుంది ఆ పుట్టలోకి? అసలు ఆ పుట్ట చాలా చిన్న పుట్టగా ఉండిందట కొన్ని వందల సంవత్సరాల క్రితము. ఇప్పుడు చూస్తే ఒక ఇంటి ఆకారంలో, ఒక వినాయకుడి ఆకారంలో ఆ పుట్ట అయితే కనిపిస్తుంది మనకు. ఆ పుట్టలోకి అసలు పాము నాగదేవత ఎలా వెళుతుంది, అసలు ఆ నాగదేవత కిందికి ఎలా వస్తుంది అనేది ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని రహస్యం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా కూడా ఈ అగస్తేశ్వర స్వామి ఆలయంలో తవ్వే కొద్దీ శాసనాలు బయటపడుతున్నాయి, ఎతికే కొద్దీ చరిత్ర బయటకు వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ ఎంతో విశిష్టత కలిగిన ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి దేవాలయాల్లో సేవ చేసుకునే భాగ్యం కలగదు. అలాంటి భాగ్యం నాకు కలిగింది కాబట్టి ఆ పరమాత్ముడు నాకు దయ చూపించాడు కాబట్టి ఎన్ని కోట్లైనా కూడా నేను ఎవరిని ఆశించకుండా ఈ శివుణ్ణి
లింగ ప్రతిష్ట 2017లో ప్రతిష్ఠించారో అప్పటి నుంచి 2027 నుండి మళ్ళీ పూర్తి చేయించారు ఈ టెంపుల్ గుడి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ గుడి పూర్తి నిర్మాణం జరిగేసరికి దాదాపు 1.5 కోటి పైన ఖర్చు వచ్చింది. అయితే ఆ మొత్తం డబ్బులను కూడా ఎవరినే ఆశించకన్నా ఎవరి దగ్గరికి వెళ్ళి విరాళాలు తీసుకోకుండా తన స్వయశక్తితో రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఈ గుడిని అయితే నిర్మిస్తున్నారు. ఈ గుడికి సంబంధించిన చరిత్రని కాపాడుతున్నాడు. అలాగే ఈ దేవాలయాలకు ఎవరైనా భక్తులు వస్తే వాళ్ళకి అన్నదానం కూడా ఆయనే ఇక్కడ చేయించి అన్నదానం కూడా చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంతటి విశిష్టత కలిగిన టెంపుల్ని ఏ విధంగా కాపాడుకుంటున్నారు, ఏ విధంగా కాపాడుకొస్తూ వచ్చారు ఇంతవరకు, అసలు ఆ విగ్రహాలని కావచ్చు, శాసనాలు కావచ్చు, ఆయన మాటల్లోనే రామ్మోహన్ రెడ్డి మన దగ్గరనే ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇప్పుడు ఈ ఆలయం పుట్టి ఎన్నేళ్ళైంది, దీని చరిత్ర ఏంటండి? ఇది 13th సెంచరీలో ఈ దేవస్థానాన్ని చోళరాజులు నిర్మించారని చరిత్ర చెప్తుంది సార్. అలాగే ఆ 13th సెంచరీ తర్వాత గొల్లరాజులు కూడా ఇక్కడ రామేశ్వరం తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు ఇక్కడ నిద్ర చేయడము, ఈ నిద్రలో మాకు కూడా ఒక లక్ష్మీ చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠింపబడడం అని చెప్పి గొల్లరాజులు కూడా ఇక్కడున్న పరిధిలోనే ఒక లక్ష్మీ చెన్నరాయ స్వాముల వారిని కూడా ప్రతిష్ఠించడము, తర్వాత మదన గోపాల స్వామి, మహాలక్ష్మి అమ్మవారు, వీరభద్రుడు, రామచంద్రరాయల వారని కర్ణాటక సంబంధించిన వ్యక్తి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఈ 3 ఎకరాల ప్రాంగణంలో అన్ని దేవస్థానాలు 13th 14th సెంచరీలో నిర్మించడం జరిగింది. తర్వాత ఇది కొద్దిగా ఇదైన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు తన కాలంలో ఈ దేవస్థానాన్ని మళ్ళీ తన ఒక పునర్వైభవం తెస్తూ అల్లసాని పెద్దన్న గారిని ఇక్కడ కోగట అగ్రహారంగా ఇచ్చినప్పుడు ఆ అల్లసాని పెద్దనామాచ్యుడు ఈ ఊరిలో ఈ శివాలయానికి సేవలు చేస్తూ తరించాడని చరిత్ర చెప్తుంది. అదే విధానంలో ఆ చరిత్ర కూడా అల్లసాని పెద్దన్న గారు ఇక్కడ చేసినట్టు ఈ గ్రామానికి కూడా పెద్దన్న పాడు అని, అంటే ఈ దేవాలయం చుట్టూ ఒక గ్రామం ఉండేది పూర్వం అల్లసాని పెద్దన్న గారు ఉన్నప్పుడు. అది ఆ గ్రామం పాడుపడింది కాబట్టి ఈ ఊరికి కూడా పెద్దనపాడు అనే చరిత్ర వచ్చింది. తర్వాత వీటికి ఒక గుప్త నిధుల కోసం ఈ దేవస్థానాన్ని అంతా శిథిలావస్థ చేయడము జరగడంతో అప్పుడు 2017లో గోవిందానంద సరస్వతి గారు ఇక్కడికి రావడము, ఆయన చూసి ఇక్కడ ఆయన ధ్యానం చేయడము, ఆ ధ్యానంలో ఆ శివుడు ఒక అనుగ్రహం ఇవ్వడం ఆయనకు ఇస్తే అప్పుడు ఆయన మాకు భక్తులకు అందరికీ ఈ టైంలో ఈయనకు పూర్వవైభవం మళ్ళా వచ్చింది, ఈ శిథిలావస్థలో ఉన్న గుడిని మీరంతా పునర్వైభవాన్ని తీసుకురావచ్చు, మీరు ఎవరైనా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడపడం వల్ల మంచి జరుగుతుంది, ఇది పూర్వవైభవం వస్తుంది జరుగుతుంది అని చెప్పారు. కానీ ఈ నిర్మాణానికి దాదాపు ₹1 కోటి పైన వ్యయం అవుతుందని తెలుసు. కానీ ఆ టైంలో నాకు కూడా అంత శక్తి లేదు. అప్పటికి మా అబ్బాయికి అమర్నాథ్లో శివుడు ప్రత్యక్షమైపోయి తను చాలించడం జరిగింది. చాలించిన తర్వాత నాకు 6 నెలలకేమో ఈ శివుడికి సేవ చేసుకోవాలనే వ్యాపకంతో ఈ దేవస్థానానికి పునర్నిర్మాణానికి నేను ముందుకు రావడము, పునర్నిర్మాణం చేయడంలో ఆయన యొక్క లీలలతో ఈ నిర్మాణాన్ని అంతా పూర్తి చేసుకోవడము, ఇందులో ఏ ఒక్క రూపాయి కూడా నాదిగా నేను చెప్పుకోవడం భావ్యం కాదేమో. ఎందువల్లంటే ఆయన లీలలతోనే ఇక్కడ పూర్తిగా జరుగుతుంది. ఆయన లీలలతోనే ఇప్పటికీ దాదాపు ₹2 కోట్ల ఖర్చు అయినది. ₹2 కోట్ల కూడా ఆయన లీలలతోనే అందరితోనూ వ్యవహరిస్తూ ఆయన కార్యక్రమం ఈ టయానికి ఈ కార్యక్రమం కావాలన్నప్పుడు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా నిర్వర్తించుకుంటున్నాడు ఆయన. అంటే స్వామి సార్, ఇక్కడ ఈ గుళ్ళు ఒక ప్రత్యేకత ఉందని చెప్పారు. అంటే ఇక్కడ నాగదేవత మహాతల్లి పైన పుట్ట ఉంది, ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసి నిజంగానే పూజలు చేస్తుందని వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి సార్. మీకు కావాల్సిన వీడియో విజువల్స్ కూడా నేను చూపిస్తాను. మాఘమాసం కార్తీక మాసం మాకొక్కరికే కాదు అందరి భక్తులకు కనిపిస్తుంటుంది. ఒకసారి
ఓసారి శివుడికి దగ్గర ఉండి శివుడి దగ్గర ప్రదక్షిణ చేస్తుంది, ఓసారి మదన గోపాల స్వామి దగ్గర కంఠహారంగా ఉంటుంది, ఓసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటుంది. మాఘమాసం కార్తీక మాసం మాత్రం కంపల్సరీ ఉంటుంది. నేను ఈ నిర్మాణ సమయంలో కూడా నేను నర్మదా నది నుంచి లింగం తీసుకొచ్చినప్పుడు కూడా పాత లింగానికి కొత్త లింగానికి అనుసంధానంగా ఆ దేవత తిరుగుతూ ప్రదక్షిణ చేస్తున్నది. పాత లింగం తీసి నీళ్ళలో పెట్టాను, కొత్త లింగం తీసి పక్కన పెట్టాము. ఈ 2 లింగాలకు ఆమె ప్రదక్షిణ చేస్తూనే ఉన్నది మా తల్లి. కాబట్టి ఇక్కడ అందరూ తెలిసిన సత్యం దేవతా సర్పం అని అంటారు. అక్కడ నాకైతే అదొక మిరాకిల్గానే ఉంటుంది. ఇక్కడున్న పూజారి కంటిన్యూ ఆ వీడియో విజువల్స్ వచ్చినప్పుడు పోయినప్పుడు ఆ వీడియో విజువల్స్ అన్నీ తీస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు మనం చూసాంగా రామ్మోహన్ రెడ్డి గారి మాటల్లో చూసాము. అయితే నాగదేవత మహాతల్లి ఏ టైంలో ఎలా వస్తుందో తెలియదు కానీ, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ, అయితే మహాతల్లి ఈ శివుడు లింగానికి అయితే ప్రదర్శన చేసి పూజలు చేసుకొని మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతుందని చెప్తుంది. అయితే మనం బయట చూసాం కదా, పూర్వము అదే 1200 సంవత్సరాల క్రితం ఉన్న విగ్రహాన్ని, శివుడి విగ్రహాన్ని, శివలింగాన్ని మనం దర్శించుకున్నాము. అక్కడ శివుడు లింగాన్ని బయట పెట్టారు. అంటే బయట పెట్టడానికి కారణం ఏంటంటే, గతంలో ఇదే ప్లేస్లో ఆ లింగం ఉండింది. అయితే కొంతమంది దుండగులు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయనే కారణంతో ఆ శివుడి లింగాన్ని పెకిలించి ఆ శివుడి లింగం పైన ఒక కొంచెం ఘాటులాగా అంటే పగలగొట్టడం ప్రయత్నం చేశారా. అట్లా పగిలిన విగ్రహాన్ని గుడి లోపల పెట్టి పూజలు అయితే చేయరు అనేది మన హిందూ ధర్మం చెప్తుంది. ఆ హిందూ ధర్మం పాటించి రామ్మోహన్ రెడ్డి గారు అయితే 2017లో ఈ నది దగ్గర నర్మదా నది దగ్గర నుంచి ఈ శివుడు లింగాన్ని అయితే తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఏదైతే 1200 సంవత్సరాల క్రితం ఉన్న శివుడి లింగాన్ని బయట చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఆ విగ్రహాన్ని, ఆ పురాతన కాలము ఆనవాళ్ళని పోగొట్టకూడదనే ఉద్దేశంతో ఆ శాసనాలు కావచ్చు, లింగాన్ని కావచ్చు, ఏది ఏమైనా ఇంతటి విశిష్టత కలిగిన పెదనపాడు శివాలయం విశేషాలు మనం తెలుసుకున్నాం. అయితే ఇలాంటి శివాలయాలని పూర్వ వైభవం తెచ్చే విధంగా ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఇలాంటి శివాలయాలకు దాతలు వచ్చి ముందుకు విరాళాలు ఇస్తే ఇంకా గొప్పగా అద్భుతంగా అభివృద్ధి చెందేదానికి ఆస్కారం ఉందని రామ్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇంతటి విశిష్టత కలిగిన శివాలయాన్ని దర్శించడం పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, పెదన్పాడు నుండి. For more videos like this, subscribe Big TV channel.